హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మోబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక కొత్త స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ఈరోజు స్టోరీ ఏంటంటే ముంబై కోల్కతా సీరియల్ కిల్లర్ ద స్టోన్ మ్యాన్ స్టోరీ. అసలు ఎవరు ఈ స్టోన్ మ్యాన్? అతనికి ఈ పేరు ఎలా వచ్చింది? అతనిపై ఒక సినిమా కూడా తీశారు హిందీలో. సో ఈ స్టోరీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే స్టోరీలోకి అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. 1985 సంవత్సరంలో ముంబైలోని సాయన్ నగరంలో మొదటిసారి ఒక ఫుట్పాత్పై పడుకొని ఉన్న ఒక వ్యక్తి శవం కనిపిస్తోంది. ఈ వ్యక్తిని ఎవరో చాలా బలమైన వస్తువుతో తల పగలకొట్టి చంపారని తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఫుట్పాత్పై మరో వ్యక్తి శవం కనిపిస్తుంది. సాయన్ నగరంతో పాటు కింగ్స్ సర్కిల్లో కూడా మరో శవం కనిపిస్తుంది. బలమైన వస్తువుతో తల పగలకొట్టి చంపిన ఘటన వెలుగులోకి వస్తుంది. చనిపోయిన వారు పేదవారు కావడం, వాళ్ళకి ఎవరూ లేకపోవడం వల్ల కేసు నమోదు చేయలేదు పోలీసులు. ఈ మర్డర్స్ని పెద్దగా పట్టించుకోలేదు. మరో కొన్ని నెలల్లో 6 శవాలు కనిపించాయి. అవన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉంటాయన్నమాట. బలమైన వస్తువుతో తల పగలకొట్టి చంపడం, పాత మర్డర్లు కూడా వీటిని ఏదో ఒక సంబంధం ఉందని ఈ సీరియల్ కిల్లరే ఈ పని చేశాడని పోలీసులు గ్రహించారన్నమాట. ఇలానే మరో శవం దగ్గర రక్తం మరకలతో ఉన్న ఒక పెద్ద బండరాయి దొరుకుతుంది. అన్ని మర్డర్లు బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కి చేసి ఒంటరిగా ఉన్న చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తోంది. కిల్లర్ ప్రతిసారి దాదాపు 30 కిలోల బండరాయిని ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నొజ్జు అవుతుందని పోలీసులు అంచనా వేశారు. ఒక బండరాయిని ఎత్తడానికి కూడా ఒక బలమైన శరీరం అయితే ఉండాలి. లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఈ పని చేసి ఉండాలి. ఈ 6 శవాల వద్ద ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదన్నమాట. చంపుతున్నప్పుడు లేదా చనిపోయిన తర్వాత కూడా ఎవరు ఈ మర్డర్స్ని చూడలేదు. కిల్లర్ ప్రతిసారి ఆ బండరాయిను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయేవాడు. చీకట్లో ఒంటరిగా పడుకొని ఉన్న వారిని టార్గెట్ చేసి వాళ్ళని చంపడం ఇదే ప్యాటర్న్గా కనిపిస్తుంది. పోలీసులు ఫుట్పాత్పై ఒంటరిగా పడుకునే వారిని హెచ్చరించేవారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ కూడా చేసేవారు. హత్యలు మాత్రం ఆగట్లేదు. లక్కీగా ఒకసారి ఫుట్పాత్పై పడుకొని ఉన్న వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బతికిపోయాడు. పోలీసులకు రిపోర్ట్ కూడా చేశాడు. ఆ ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల కిల్లర్ ఫేస్ను సరిగ్గా చూడలేదని చెప్పాడనమాట. 1985 సంవత్సరంలో మొదలైన ఈ హత్యలు 1988 వరకు కొనసాగాయి. ఈ 3 సంవత్సరాల్లో అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది పైగా చంపబడి ఉన్నారని తెలుస్తోంది. 1988 ముంబైలో హత్యలు ఆగిపోయాయి. ముంబై నుంచి కోల్కతాకి 1926 కిలోమీటర్ల దూరంలో ఫుట్పాత్పై మరో హత్య కనబడుతుంది. కోల్కతాలో ఒకటి తర్వాత ఒకటి ఇలా ఫుట్పాత్పై శవాలు దొరకడం వల్ల కోల్కతా పోలీసులు అలర్ట్ అవుతారు. అన్ని చోట్లకు వెళ్ళి ఒంటరిగా పడుకోవద్దని చెప్తూ ఉండరన్నమాట పోలీసులు. మరోవైపు కిల్లర్ మాత్రం కోల్కతాలోని 13 మందిని ఫుట్పాత్పై పడుకున్న వారిని చంపేస్తాడు. కోల్కతాలోని ఇంగ్లీష్ వార్తాపత్రిక మొదటిసారి తమ ఆర్టికల్లో కిల్లర్ను స్టోన్ మ్యాన్గా రాయడం జరిగింది. ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కోల్కతాలో సీరియల్ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా పిలవడం జరిగింది. ముంబైలో జరిగిన మర్డర్లు మరియు కోల్కతాలో జరిగిన మర్డర్లు ఒకే వ్యక్తి చేస్తుంటాడని పోలీసులు గమనించారు. ఫుట్పాత్పై ఉన్న వాళ్ళని మాత్రమే చంపుతున్నాడని సైకో కిల్లర్ పోలీసులు గమనించారన్నమాట. 1 సంవత్సరం తర్వాత ఈ హత్యలు కోల్కతాలో కూడా ఆగిపోతాయి. పోలీసులకు కాస్త ఊరట లభిస్తుంది. 2009 సంవత్సరంలో అస్సాంలోని గౌహటి నగరంలో మరోసారి బండరాయితో ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మ్యాన్ బ్యాక్ అనే వార్తలు రావడం జరుగుతుందన్నమాట. అక్కడ కూడా తీవ్ర హత్యలు జరిగి తర్వాత ఈ హత్యలు ఆగిపోతాయి. 3 పెద్ద నగరాల్లో జరిగిన ఈ హత్యలు 40 సంవత్సరాల తర్వాత కూడా మిస్టరీగానే మిగిలి ఉంది ఈ స్టోన్ మ్యాన్ స్టోరీ. ఇప్పటికీ కూడా అంతు చిక్కలేదు ఈ కిల్లర్ స్టోన్ మ్యాన్. సో చూసారు కదా, ఇలాంటి కిరాతమైన హంతకులు అయితే ఉంటుంటారు ప్రపంచంలో. సో మనమైతే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎక్కడన్నా ఉండొచ్చు అలాంటి వాళ్ళు. సో ఇలాంటి మంచి స్టోరీస్ నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సినలా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సో అంటిల్ దెన్, బై.